హాయ్, నమస్కార, ఆదాబ్, అభివందనం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. మరి నా ప్రశ్నలకి సూటిగా, స్వీటుగా, నీటుగా, ధీటుగా, ధాటిగా, మేటిగా సమాధానం చెప్పేవాళ్ళు ఇక్కడ ఛాంపియన్స్ అయిపోతారు. అంతేకాదు, ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కూడా వెళ్తారు. అక్కడ గెలిస్తే అక్షరాల ₹1,00,000 అండ్ ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రోఫీ. మరి ఆ ట్రోఫీ గెలుచుకోవడానికి ఇవాళ ఎవరు ముందొస్తారో తెలుసుకోవాలంటే, వీళ్ళందరిలో సరిగ్గా, మెరుగ్గా, చురుగ్గా ఆడేది ఎవరు తెలుసుకోవాలంటే లెట్స్ బిగిన్ ది చార్మింగ్, చేజింగ్, ఛాలెంజింగ్ ఛాంపియన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ ఆదిలాబాద్ నుంచి అక్షయ వాళ్ళ మదర్ జ్యోతి గారితో లెట్స్ వెల్కమ్. జ్యోతి గారు నమస్తే అండి. హలో అక్షయ. హాయ్ సార్. కాంబినేషన్ బాగుంది, అక్షయ జ్యోతి. ఏ క్లాస్ చదువుతున్నావు అమ్మా? 9th క్లాస్. 9th క్లాస్. ఏ స్కూల్? లిలియన్ గ్రామర్ హై స్కూల్. మీరేం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. అక్షయ ఎలా ఉంటుంది ఇంట్లో? కామ్గా ఉంటుంది. కామ్గా ఉంటుంది. అక్షయ చాలా లక్షణంగా ఉంటుంది అనమాట. ఏంటి హాబీస్? వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. పెద్దగా ఏమవుతావు? ఐఏఎస్ ఆఫీసర్. ఆల్ ది వెరీ బెస్ట్ నీకు. నెల్లూరు నుంచి మన సెకండ్ పార్టిసిపెంట్ ధవళ ప్రియ వాళ్ళ మదర్ అపర్ణ గారితో. అపర్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. హలో ధవళ ప్రియ. హాయ్ సార్. ధవళ ప్రియ అంటే ఏంటి? సరస్వతి దేవి నేమ్. ధవళప్రియ అంటే వైట్ అంటే ఆమెకి ఇష్టం. వెరీ గుడ్. పెద్దగా ఏమవుతావు నువ్వు? డాక్టర్ సార్. డాక్టర్ అయిపోతావు. అంటే నీకు బయాలజీ బాగా ఇష్టం, అవునా? ఎస్ సార్. బాగా చదువుతుందండి? చదువుతుంది సార్. ఏంటి హాబీస్? వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. వెరీ గుడ్. అండ్ ధవళ ప్రియ నువ్వు ఏ క్లాస్ బై ద వే? 8th సార్. ఏ స్కూల్? రత్నం ఒలింపియాడ్. మరి ధవళ ప్రియకి ఆల్ ది బెస్ట్ చెప్పేసి ఇలా వచ్చేసేయి. మన మూడో పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి గంగాధర్ వాళ్ళ మదర్ లక్ష్మి హైమావతి గారితో. హైమావతి గారు నమస్తే అండి. నమస్తే అండి. హలో గంగాధర్. హాయ్ సార్. ఏ క్లాస్? 8th. ఏ స్కూల్? బ్రిలియన్ గ్రామర్ హై స్కూల్. వెరీ నైస్. గంగాధరుడు అంటే ఎవరు? శివుడు. గుడ్. అమ్మ మీరేం చేస్తుంటారు? హోమ్ మేకర్. వెరీ నైస్. గంగాధర్ ఇంట్లో ఎలా ఉంటాడండి? వైట్ గా ఉంటాడు. క్వైట్ గా ఉంటాడా? చాలా క్వైట్ గా ఉంటాడా? చాలా క్వైట్. అసలు అల్లరి ఏం చేయడు? చేయడు. చెప్పిన మాట వింటాడు. బాగా వింటాడు. చదువు బాగా చదువుతాడు. గంగాధర్ వాట్ ఆర్ యువర్ హాబీస్? ప్లేయింగ్ క్రికెట్, వాచింగ్ టీవీ. క్రికెట్ లో ఏంటి నువ్వు? బ్యాట్స్మెన్ బౌలరా? ఆల్ రౌండర్. గుడ్. నీకు ఇష్టమైన క్రికెట్ ఎవరు? రోహిత్ శర్మ. మరి గంగాధర్ ఛాంపియన్ అయిపోతావా? ఎస్ సార్. డెఫినెట్ గా. ఎస్ సార్. వెరీ గుడ్. గంగాధర్ ఆల్ ది బెస్ట్ చెప్పేసి మా పేరెంట్స్ పెళ్ళికి వచ్చేసి. శ్రీకాకుళం నుంచి మన నాలుగో పార్టిసిపెంట్ శ్రీవత్స వాళ్ళ మదర్ విజయలక్ష్మి గారితో. విజయలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే. హలో శ్రీవత్స. హాయ్ సార్. పాల్ శ్రీవత్స. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. ఏ స్కూల్? గాయత్రి స్కూల్. మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ మీరు. శ్రీవత్స సాఫ్ట్ బాయా, అల్లరి బాయా? సాఫ్ట్ బాయ్. చదువు చదువుతాడు. తనే చదువుకుంటాడు. బాగా చదువుతాడు. వెరీ గుడ్. శ్రీవత్స నీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్ క్రికెట్, ఇంకా క్రికెట్ లోని సచిన్ టెండూల్కర్ షార్ట్స్ ఫ్రీ టైమ్ లోని ప్రాక్టీస్ చేస్తుంటాను. ఇంకా మ్యాథమెటికల్ బుక్స్ చదువుతుంటాను. వావ్. సచిన్ టెండూల్కర్ షార్ట్స్ అని చూసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు. మ్యాథమెటిక్స్ బుక్స్ అని సాల్వ్ చేస్తుంటావు. లెక్కలు బాగా ఇష్టం నీకు. ఎంత వస్తాయి మార్క్స్ లెక్కల్లో? 100 out of 100. మరి పెద్దయ్యాక ఏమవుతావు? గూగుల్లోనైనా మైక్రోసాఫ్ట్ లోనైనా మంచి జాబ్ సంపాదించాను. గూగుల్లో అయినా మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా ఫిక్స్ అయిపోయావు. చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నావు అసలు. సినిమాలు కూడా బాగా చూస్తావు నువ్వు. ఎవరి ఫ్యాన్ నువ్వు? పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ ఫ్యాన్ అనమాట. అండ్ ఎలాగని చెప్తావా? నేను రావడం లేట్ ఏమో కానీ గెలవడం మాత్రం పక్కా. ఆల్ ది వెరీ బెస్ట్ యూ.
శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్ లో మన లాస్ట్ పార్టిసిపెంట్ గుంటూరు నుంచి పూజ వాళ్ళ మదర్ శ్రీదేవి గారితో. శ్రీదేవి గారు నమస్తే అండి. నమస్కారం అండి. హలో పూజ. హాయ్. బబ్లీ బంగారు తల్లి పూజ. మీరేం చేస్తుంటారు? డెంటిస్ట్ బై ప్రొఫెషన్. పూజ నువ్వు డెంటిస్ట్ అయిపోతావా? వెరీ నైస్. హౌస్ పూజ అట్ హోమ్ అండి. ఇండిపెండెంట్ క్యారెక్టర్ అండి, ఎవరి మీద పెద్దగా డిపెండెంట్ అవ్వదు. వాట్ ఐ హాబీస్? మై హాబీస్ ఆర్ వాచింగ్ క్రికెట్ అండ్ రీడింగ్ బుక్స్. క్రికెట్ చూస్తావా? అబ్బో, ఆడపిల్లలు క్రికెట్ చూస్తారా? నేనైతే చూస్తాను. అబ్బో, ఏంటి క్రికెట్ లో అంత ఇంట్రెస్టింగ్ ఎందుకు అనిపిస్తుంది నీకు? ఐ లైక్ దట్ గేమ్. యు లైక్ దట్ గేమ్? వండర్ఫుల్. క్రికెట్ ఆడతావు కూడా నువ్వు? సో పూజ, మరి పెద్ద ఏమవుతావు ఇంతకీ చెప్పలేదు నువ్వు? ఏరోనాటికల్ ఇంజనీర్. వెరీ నైస్. ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ. శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్ లో ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. మై డియర్ ఫెంటాస్టిక్ కిడ్స్, ఈ రౌండ్ లో మిమ్మల్ని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను. 4 ఆప్షన్స్ ఇస్తాను. కరెక్ట్ ఆన్సర్ పికప్ చేస్తే వాటిల్లో 10 పాయింట్స్ వచ్చేస్తాయి. తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే అదిగో మన మాతృమూర్తులను అడగచ్చు. డౌట్ ఉంటే పాస్ చేసి. ఫస్ట్ క్వశ్చన్ ఫర్ అక్షయ, 10 పాయింట్స్ కి. ఉగాదితో ప్రారంభమయ్యే ఋతువు ఏది? ఉగాదితో ప్రారంభమయ్యే ఋతువు ఏది? నీ ఆప్షన్స్. ఆప్షన్ ఏ హేమంత ఋతువు, ఆప్షన్ బి వసంత ఋతువు, ఆప్షన్ సి శరద్ ఋతువు, ఆప్షన్ డి శిశిర ఋతువు. మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్ కావాలి. మదర్ ప్లీజ్ హెల్ప్. శరద్ ఋతువు. శరద్ ఋతువు. అక్షయ ఏం చేద్దాం? వసంత ఋతువు. అమ్మ శరద్ ఋతువు అన్నారు, నువ్వు వసంత ఋతువు అంటున్నావు. ఫ్రీజ్ చేసానా? నువ్వు ఆప్షన్ బి ఫ్రీజ్ అయినా దాన్నే? ఎస్ సార్. ఓకే అక్షయ, నువ్వు చెప్పిన వసంత ఋతువుని ఫ్రీజ్ చేస్తున్నాను. రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. ధవళప్రియ, మహావీరుడు ప్రవచించిన మతం ఏది? మహావీరుడు ప్రవచించిన మతం ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ బౌద్ధ మతం, బి సిక్కు మతం, సి జైన మతం అండ్ డి క్రైస్తవ మతం. మదర్ హెల్ప్. మదర్ హెల్ప్ సార్. మదర్ హెల్ప్ మదర్. నాకు ఐడియా లేదు. ధవళప్రియ అమ్మకి ఐడియా లేదట. పాస్ సార్. ఓకే, పక్కాగా పాస్ చేశాను. ఇప్పుడు గెస్ట్ చేయి. బౌద్ధ మతం. బౌద్ధ మతాన్ని ఎవరు స్థాపించారు? గౌతమ్. గౌతమ్ బుద్ధుడు, కాబట్టి కాదు. క్రైస్తవ మతాన్ని జీసస్ క్రైస్ట్, కాబట్టి కాదు. సిక్కు మతాన్ని గురునానక్. ఇక మిగిలినది ఏమిటి? జైనిజం. జైన మతం. అండ్ ధవళప్రియ పాస్ చెప్పావు కాబట్టి 2 పాయింట్స్. ఇంకొక విషయం, ఆయన్ని వాడుకలో కూడా మహావీర్ జైన్ అంటారు. గంగాధర్, శివయ్య రెడీయా? ఈ 4గింటిలో ఆడ్ వన్ అవుట్ ఏది? ఈ 4గింటిలో ఆడ్ వన్ అవుట్ ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ పాలు, బి వెన్న, సి పెరుగు, డి నెయ్యి. పాలు. ఎందుకు పాలు? పాలు ఒక్కటే లిక్విడ్ సార్, మిగతావన్నీ సాలిడ్. పాలు ఒక్కటే లిక్విడ్, మిగతావన్నీ సాలిడ్స్. కాన్ఫిడెంటా అమ్మని అడుగుతావా? కాన్ఫిడెంట్. సో ఫ్రీజ్ చేయమంటావా పాలని? ఓకే, పాలు ఫ్రీజ్ చేస్తున్నాను. కురిపాలు కురిపిస్తున్నాను. ఆన్సర్ పాలు ఇస్ రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. కానీ వీటన్నిటికీ మూలం ఒకటేగా, పాలేగా. ఏనన్నా? పాలు ఒకటే. పాలు నుంచి 3 తయారు చేస్తారు కాబట్టి పాలే ఆడ్ వన్. పాలే ఆడ్ వన్ అవుట్. పాలు సోర్స్, ఈ 3 ప్రొడక్ట్స్. దట్స్ ద రైట్ రీజన్. ఇన్ఫాక్ట్ తను చెప్పిన కూడా రీజన్ బాగానే ఉంది. ఎందుకంటే నెయ్యి లిక్విడ్ ఫామ్ లో కూడా ఉంటుంది, సాలిడ్ ఫామ్ లో కూడా ఉంటుంది. కానీ పాలు సాలిడ్ ఫామ్ లోకి రాలేదు కదా, అవునా? అంటే సార్ ఫ్రీజర్ లో పెడతాం, మా ఇంట్లో గట్టగట్టేస్తున్నాకే. రెడీ? మరి శివసాబ్ నీ క్వశ్చన్ చేసింది. చలో. 4 స్క్వేర్ కి 3 స్క్వేర్ కలిపితే ఎంత? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ 20, బి 25, సి 30 అండ్ డి 36. B25. లెక్కేస్తావు అప్పుడే ఇంత ఫాస్ట్ గా? ఎలాగ చెప్పు ఒకసారి. 4 square 16, 3 square 9, 16 plus 9 25. ఓ 16 plus 9 25. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు యు. పూజ రెడీయా? కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వం ఎన్డీఏలో ఏ అంటే ఏంటి? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ ఏస్, బి అలయన్స్, సి అసోసియేషన్ అండ్ డి అరేంజ్మెంట్. అలయన్స్. షూరా? షూర్. అడగక్కర్లేదా? పూజ అలయన్స్ అంటున్నావు, ఫ్రీజ్ చేయమంటున్నావు. ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి అలయన్స్. అండ్ అలయన్స్
రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యూ. సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది కదా, మన స్కోర్స్ ఒకసారి చూద్దామా. లక్షణంగా ఆన్సర్ చెప్పేసి అక్షయ విత్ 10 పాయింట్స్, కింగులో ఆన్సర్ చెప్పి గంగాధర్ విత్ 10 పాయింట్స్, సూపర్ ఆన్సర్ చెప్పి శ్రీవత్స విత్ 10 పాయింట్స్, పవర్ఫుల్ ఆన్సర్ చెప్పి పూజ విత్ 10 పాయింట్స్, అవళదా ధవళ ప్రియ విత్ 0 పాయింట్స్. సో మన సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. ఈ రౌండ్ లో ఏం చేస్తాను, 3 పిక్చర్స్ చూపిస్తాను, దాంట్లోంచి 3 క్వశ్చన్స్ అడిగేస్తాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే అమ్మని అడగచ్చా అబ్బచ్చా అడగడానికి లేదు, మీరే చెప్పాలి. ఓకే, పాస్ ఇలాంటివి ఉండవు బికాస్ ఇట్స్ బజర్ రౌండ్. చిత్రం పిక్చర్ లో మీ అందరి కోసం ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని రాజకీయ నాయకుడు ఏ పార్టీకి ప్రెసిడెంట్? ఓకే పూజ, వాట్స్ యువర్ ఆన్సర్? బీజేపీ. బీజేపీ. ఎవరైనా? అమిత్ షా. అమిత్ షా ఈయనేనా? మహా మేధావి. పూజ, బీజేపీ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యూ. మీ అందరి కోసం సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని మ్యాగ్నిఫిషెంట్ మేరీ అందుకున్న ఉన్నతమైన సివిలియన్ అవార్డు ఏది? మళ్ళీ పూజ, యువర్ ఆన్సర్ ప్లీజ్. పద్మశ్రీ. ఆవిడెవరు? మేరీ కామ్. ఎవరు ఆవిడ? ఏం చేస్తుంటారు? బాక్సర్. మేరీ కామ్ కరెక్టే, బాక్సర్ కూడా కరెక్టే, పద్మశ్రీ కూడా కరెక్టే అనాలంది పూజ నాకు, కానీ అది కంప్లీట్ గా కరెక్ట్ కాదు. బికాస్ నేను అడిగింది ఆవిడకి వచ్చిన హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. ఆవిడకి ఇటీవల పద్మభూషణ్ వచ్చింది, పద్మశ్రీ ఆవిడకి 2006లోనే వచ్చింది. రాంగ్ ఆన్సర్ అండ్ -5. మీ అందరి కోసం చిత్రం పిక్చర్ లో ద థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో ఈ హీరో వేసుకున్న గెటప్ ఏ సినిమాలోది? అమ్మో, బ్యాక్ టు బ్యాక్. మళ్ళీ పూజ, యువర్ ఆన్సర్? దసరా బుల్లోడు. దసరా బుల్లోడు. ఏఎన్ఆర్ గెటప్. మరి మిగతా వాళ్ళు ఏమంటారు విందాం సరదాగా. శ్రీవత్స ఏమంటావు? ఒకటి చిన్నది. మళ్ళీ కంగారు పట్టావమ్మా. -5. ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత స్కోర్స్ ఎలా ఉన్నాయో సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత కూడా స్కోర్స్ అలాగే ఉన్నాయి. ఆగిపోయిన అక్షయ విత్ 10 పాయింట్స్, సింగులా మిగిలిపోయిన గంగాధర్ విత్ 10 పాయింట్స్, సాఫ్ట్ గా అలాగే ఉండిపోయిన శ్రీవత్స విత్ 10 పాయింట్స్, వచ్చిన పోగొట్టుకున్న పూజ విత్ 10 పాయింట్స్, ఇందాక అవళదా ఇప్పుడు ఇవళదా ధవళ ప్రియ విత్ 0 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఉన్న ముచ్చటైన 3వ రౌండ్ లిటరేచర్. ఈ రౌండ్ పరిస్థితి తెలుసుగా అందరికీ. చక్కగా నేను మీకు 3 వర్డ్స్ ఇస్తాను, బట్ లెటర్స్ రివీల్ చేయను. ఒక్కటే లెటర్ రివీల్ చేస్తాను అండ్ ఒక క్లూ ఇస్తాను. ఆ లెటర్ ని బట్టి, ఈ క్లూని బట్టి ఆ వర్డ్ ఏంటో కరెక్ట్ గా వెంటనే చెప్పేస్తే 50 పాయింట్స్. టైం కి చెప్పలేకపోతే ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 40 పాయింట్స్. ఆ తర్వాత 30, 20, 10. ఎప్పుడు తప్పు చెప్పినా సరే -5. ఓకేనా? షల్ వి స్టార్ట్? మీ అందరి కోసం లిటరేచర్ లో ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. ఇందులో ముందుగా నేను రివీల్ చేస్తున్న లెటర్ నంబర్ 5. నేను మీకు ఇస్తున్న క్లూ జాగ్రత్తగా చూడండి. టీచర్ టీచర్ నా పెన్సిల్ కొట్టేచా టీచర్. పూజ, కంప్లైంట్. స్పెల్లింగ్ చెప్పవా కంప్లీట్ గా? COMPLAINT. నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయా? ఎల్ సరిపోయిందా? ఎస్. పూజ, నువ్వు కంప్లైంట్ అని చెప్తే నేను ఏ కంప్లైంట్ చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే అది కరెక్ట్ ఆన్సర్ అండ్ 50 పాయింట్స్ టు యూ. రెడీయా అందరూ ఫర్ ద సెకండ్ వర్డ్? ఓకే, ఐ రివీల్ ద నెక్స్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ ద 10-lettered వర్డ్. ఇందులో ముందుగా నేను రివీల్ చేస్తున్నాను మీకు లెటర్ నంబర్ 10. నేను మీకు ఇస్తున్న క్లూ అదంతా కాదు కానీ నీకెంత నాకెంత తేల్చి. పూజ, అడ్జస్ట్మెంట్. స్పెల్లింగ్ చెప్పమ్మా. ADJUSTMENT. అడ్జస్ట్మెంట్. నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి, టీ సరిపోయింది, క్లూ సరిపోయిందా? ఎలా సరిపోయింది? అడ్జస్ట్ చేసుకుంటున్నారు మళ్ళీ వాళ్ళిద్దరు. పూజ, లెటర్ సరిపోయాయి, టీ సరిపోయింది, కానీ ఈసారి క్లూ సరిపోదు. -5.
ఇప్పుడు 40 పాయింట్స్ కి నేను రివీల్ చేస్తున్నాను మీ అందరికి లెటర్ నంబర్ 3. అదంతా కాదు, నీకెంత నాకెంత తేల్చేయి. ఇప్పుడు చెప్తే 40 పాయింట్స్. టైమ్ అప్. ఇప్పుడు 30 పాయింట్స్ కి మీ అందరికి నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 5. పూజ మళ్ళీ బజర్ ప్రెస్ చేసిన ఆన్సర్. సెటిల్మెంట్. స్పెల్లింగ్ ప్లీజ్. SETTLEMENT. పూజ ఇంతకు ముందర బజర్ ప్రెస్ చేసావు, లాస్ట్ వర్డ్ కి చెప్పావు. తర్వాత మళ్ళీ నువ్వే బజర్ ప్రెస్ చేసావు, తప్పు చెప్పావు. మళ్ళీ ఇప్పుడు కూడా నువ్వే బజర్ ప్రెస్ చేసావు, సెటిల్మెంట్ అంటున్నావు. రైట్ ఆన్సర్ అండ్ 30 పాయింట్స్ టు యూ. లిటరేచర్ లో ద థర్డ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. 9, 10, ఇప్పుడు 12 లెటర్డ్ వర్డ్. ఇందులో నేను మీకు రివీల్ చేస్తాను లెటర్ నంబర్ 6. నేను మీకు ఇస్తున్న క్లూ, మీరు డయల్ చేసిన వినియోగదారులు ఈ సమయంలో అందుబాటులో ఉన్నారు. చెప్పేస్తే 50 పాయింట్స్. టైమ్ అప్. 50 పాయింట్స్ టైం అయిపోయింది. ఇప్పుడు 40 పాయింట్స్ నేను రివీల్ చేస్తున్నాను మీకు లెటర్ నంబర్ 11. ఇప్పుడు చెబితే 40 పాయింట్స్. టైమ్ అప్. ఇప్పుడు 30 పాయింట్స్ కి నేను మీ అందరికి రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 5. ఎస్, బజర్ ప్రెస్ చేశాడు మిస్టర్ శ్రీవత్స. యువర్ ఆన్సర్. అవైలబిలిటీ. శ్రీవత్స స్పెల్లింగ్ ప్లీజ్. AVAILABILITY. LAT సరిపోయాయా? క్లూ సరిపోయిందా? ఎలాగా? అందుబాటులో ఉన్నారంటే అవైలబుల్ గా ఉన్నారు. ఇప్పుడు నీకు ఆన్సర్ కూడా అవైలబుల్ గా ఉందా? శ్రీవత్స, ఆన్సర్ అండ్ పాయింట్స్ అవైలబుల్ గా ఉన్నాయి బికాస్ అవైలబిలిటీ ఇస్ రైట్ ఆన్సర్ అండ్ 30 పాయింట్స్ టు యూ. మన మూడో రౌండ్ లిటరేచర్ అయిపోయేసరికి స్కోర్స్ ఇలా ఉన్నాయి. పాయింట్లను పుట్టలో పెట్టేస్తూ పెంచుకుంటూ పూజ విత్ 85 పాయింట్స్. సైలెంట్ గా షాక్ ఇచ్చిన శ్రీవత్స విత్ 40 పాయింట్స్. మా అక్షయ విత్ 10 పాయింట్స్. గంగాధర్ విత్ 10 పాయింట్స్. ఆడాలి ధవళ ప్రియ నౌ విత్ 0 పాయింట్స్. మనకున్న కెరియర్ అంబిషన్స్ ని, చాయిసెస్ ని పిల్లల మీద రుద్దడం ఆర్ పిల్లల్ని చేయమని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ వాళ్ళకి చెప్పాలి సార్. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది మనం ఫస్ట్ వాళ్ళకి వాళ్ళ ఇష్టానుసారం వెళ్ళాలి. ఫస్ట్ మనం ఆప్షన్స్ చెప్పాలి. అమ్మ ఇది ఉంటే ఇట్లా అవుతావు, ఇది ఉంటే ఒక్కొక్క ప్రొఫెషన్ బట్టి మనం చెప్పాలి వాళ్ళకి. తర్వాత వాళ్ళ ఆప్షన్స్ బట్టి మనం ఎంకరేజ్ చేయాలి చెప్పిన తర్వాత. ఫస్ట్ పిల్లల్ని అర్థం చేసుకోవాలి సార్. ఇన్ విచ్ ఏరియా దే ఆర్ షైనింగ్ ఆర్ విచ్ ఇంట్రెస్ట్ దే హ్యావ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ ద పెయింటింగ్ ఆర్ వాట్ ఎవర్. ఓకే, వన్ సేయింగ్ ఇన్స్పైర్స్ మీ అ లాట్ ఈస్ దట్ చెప్పులు కుట్టేవాడు వాడు అవ్వాలి అనుకుంటే యు బికమ్ దట్, బట్ యు బీ బెస్ట్ ఇన్ దట్. అండ్ మనం వాళ్ళలో ఉన్న ఇంట్రెస్ట్ ని అబ్జర్వ్ చేసుకొని అకార్డింగ్లీ వీ హ్యావ్ టు ట్రైన్ దెమ్. ఓకే, సో వాళ్ళకి చాయిస్ ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళలో ఇంట్రెస్ట్ ని గమనించాలి. చాలా బాగా చెప్పారండి, వెరీ వెల్ సెడ్, సో నైస్. మా అబ్బాయి చాలా తెలివైన వాడని అనుకుంటున్నాను. ఫ్యూచర్లో ఏంటి అవుతాడు అన్నది మరి మనం చెప్పలేము. నేను ఒక గవర్నమెంట్ దీనిగా నేను ఆలోచిస్తున్నాను. రైల్వే కానీ, రైల్వే ఇంజనీర్ కానీ అని నేను కంప్యూటర్ సైడ్ అనమాట. ఆమెకి ఇంట్రెస్ట్ ఎంకరేజ్ చేస్తూ ఏది తప్పో ఏది కరెక్టో అని చెప్పాలి. నైస్, వెరీ నైస్, బాగుందమ్మా. మీరు? వాళ్ళ అభిప్రాయాలను గౌరవిస్తూ వాళ్ళని ముందుకు నడిపించాలని. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ మదర్స్ ఫర్ ఆల్ యువర్ గోల్డెన్ వర్డ్స్. ఇప్పుడు మన ఆఖరి రౌండ్, ఇవాళ ఛాంపియన్ ఎవరు డిసైడ్ చేసే రౌండ్. ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి వీళ్ళల్లో ఒకళ్ళని పంపించే రౌండ్. రన్ రాజా రన్. ఈ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ కి 20 పాయింట్స్, సెకండ్ క్వశ్చన్ కి 40 పాయింట్స్, థర్డ్ క్వశ్చన్ కి 60 points. ఫోర్త్ 80. ఫిఫ్త్ 100. తప్పైతే ఫస్ట్ క్వశ్చన్ కి
-10. సెకండ్ కి -20. థర్డ్ -30. ఫోర్త్ -40. ఫిఫ్త్ -50. అందరికి అన్ని బాగా తెలుసు. రెడీయా మరి? రంధ్రజనంలో మీ అందరి ఫస్ట్ క్వశ్చన్. మార్జాలం అంటే ఏ ప్రాణి? పూజ. మార్జాలం పిల్లి. ష్యూరా? పూజ సేస్ పిల్లి. పిల్లి. రైట్ ఆన్సర్ అండ్ 20 points to you. మరి 40 points క్వశ్చన్. పెరుగుతున్నాయి పాయింట్స్, పెరగాలి మీ స్పీడ్ కూడా. ఓకే, హియర్ కమ్స్. మంచిర్యాల పట్టణం ఏ రాష్ట్రంలో ఉంది? దిస్ టైం అక్షయ. తెలంగాణ. అవునా? ఏ జిల్లా? ఆదిలాబాద్ జిల్లా. అవునా? మా జిల్లా సార్, నాకు తెలియదు అంటావా? పిల్ల, నువ్వు చెప్పిన జిల్లా కరెక్టే అండ్ ఆన్సర్ కూడా కరెక్టే అండ్ 40 points to you. 60 points question. Here comes. ప్రముఖ శాస్త్రవేత్త సివి రామన్ పేరులో సి అంటే ఏంటి? దిస్ టైమ్ శ్రీవత్స, your answer. చంద్రశేఖర. శ్రీవత్స says చంద్రశేఖర్. Yes. శ్రీవత్స పోతే 30 points, వస్తే 60 points. ఐఎమ్ కాన్ఫిడెంట్. You confident? Chandrasekhara is right answer and 60 points to you. Me question for 80 points. మన దేశంలో ఏ రాష్ట్రాన్ని హార్ట్ ఆఫ్ ఇండియా అంటారు? మళ్ళీ పూజ, your answer please. మధ్యప్రదేశ్. పూజ says మధ్యప్రదేశ్. పూజ, మధ్యప్రదేశ్ దేశంలో ఎక్కడుంది? మిడిల్ ఆఫ్ ద మధ్యలో ఉంది, కానీ దాన్ని హార్ట్ అంటారా? షూరా? మధ్యప్రదేశ్ హార్ట్ ఆఫ్ ఇండియా ఇస్ రైట్ ఆన్సర్. 80 points. ఈ దెబ్బకి 185 points తో సూపర్ డూపర్ బంపర్ లీడ్ లోకి వెళ్ళిపోయావు పూజ. వెరీ గుడ్ గోయింగ్. ఇప్పుడు మనం వచ్చేసాము మన లాస్ట్ క్వశ్చన్, 100 points క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి ధవళప్రియ నువ్వు ఆన్సర్ చెప్తే ఇప్పటిదాకా 0లో ఉన్నావు. 100 points కొట్టేసి బాగా ఆడిందని అవుతావు. అక్షయ నువ్వు చెప్తే 150 points, గంగాధర్ నువ్వు చెప్తే 110 points. మీ ముగ్గురు ఛాంపియన్ అయ్యే అవకాశం లేదు బికాజ్ పూజ ఇస్ విత్ 185 points. శ్రీవత్స నువ్వు ఆన్సర్ చెప్తే 200 points తో నువ్వు ఛాంపియన్ అవుతావు అండ్ పూజ నువ్వు చెబితే 285 points తో నువ్వు ఛాంపియన్ అవుతావు. ఓకేనా? రెడీ అందరూ? శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్లో ఆఖరి ప్రశ్న, 100 points ప్రశ్న. శ్రీవత్స అండ్ పూజ వీళ్ళిద్దరిలో ఇవాళ ఛాంపియన్ ఎవరో డిసైడ్ చేసే ప్రశ్న అండ్ ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి వీళ్ళల్లో ఒకళ్ళని ఎంపిక చేసి పంపించే ప్రశ్న మీ అందరి కోసం. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తలపట్టవోయ్, పాడి పంటలు పొంగి పొర్లే దారిలో నువ్వు పాటుపడవోయ్, తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్. ఈ గేయాన్ని రాసింది ఎవరు? శ్రీవత్స, యువర్ ఆన్సర్ ప్లీజ్. గురజాడ అప్పారావు గారు. గురజాడ అప్పారావు ఆయన రాశారు ఈ గేయాన్ని అనుకుంటున్నావా? కాన్ఫిడెంటా? ఎస్ సార్. శ్రీవత్స ఈ గేయాన్ని రచించింది గురజాడ అప్పారావు. ప్లీజ్ రైట్ ఆన్సర్ అండ్ 100 points to you. ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్, డబుల్ సెంచరీ కొట్టేసి 200 points తో శ్రీకాకుళం నుంచి వచ్చిన శ్రీవత్స. అందరూ చాలా బాగా ట్రై చేశారు. మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్.
నౌ ద టైం టు సెలబ్రేట్ కాబట్టి మరి పిలిచేద్దామా ఇవాళ ఛాంపియన్ మిస్టర్ శ్రీవత్స అండ్ వాళ్ళ మదర్ ఆన్ టు ది స్టేజ్. ఏయ్ శభాష్. ఎలా అనిపించిందమ్మా మీకు? కొంచెం టెన్షన్ అనిపించింది. పిల్లడి టెన్షన్ పడుతున్నాడు. వాడు కొంచెం అక్కడి నుంచి కొంచెం ధైర్యంగా చెప్పు అనేసి కొంచెం అలాగా కళ్ళు అలా అటు ఇటు తిప్పుతున్నాను అనమాట. మీరు ధైర్యంగా ఉన్నారా అసలు? నేను ధైర్యంగానే ఉన్నాను. గెలుస్తాడు అనుకున్నారా మీరు? గెలుస్తానని అనుకున్నాను లాస్ట్ మినిట్ వరకు. అలాగే కన్ఫర్మ్ గా నేను ఎప్పుడు ఏదనుకుంటే జరుగుతుంది. వెరీ నైస్. మొత్తానికి మీ బ్లెస్సింగ్స్ తో గెలిచేశాడు ఇవాళ. మరి ఇంత పక్కగా గెలిచినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్ శ్రీవత్సకి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. మొత్తానికి సూపర్ గా ఆన్సర్ చెప్పేసి లాస్ట్ ఆన్సర్ చెప్పేసి ఛాంపియన్ అయిపోయావు. ఎస్, ఇంతే బాగా ఇంతే కాన్ఫిడెంట్ గా ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో కూడా ఆడేస్తావా? గెలిచేస్తావా ట్రాఫీని, 1,00,000 రూపాయలని? ఎస్ సార్. ఇది మన ఇవాల్టి ఛాంపియన్. ఇలాంటి మలుపుల గెలుపు కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందామా? అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవు.